శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 21, 22 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 23, 24 శ్లోకాలు వివరించుకుందాము. ఈ 21వ శ్లోకంలో ఒక జీవన్ముక్తుడైన కర్మయోగి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి లేనివాడై ఆత్మజ్ఞానమునందు స్థిరంగా ఉంటాడని చెప్పారు. ఇంద్రియ విషయాల వల్ల కలిగే సుఖాలు తాత్కాలికమని, అవి దుఃఖాలకు కారణమని తెలుసుకున్న కర్మయోగి వాటి పట్ల ప్రీతిని పొందడని 22వ శ్లోకంలో చెప్పారు. ప్రాపంచిక సుఖాలన్నీ దుఃఖాలైతే నిజమైన ఆనందం ఏంటి? అటువంటి ఆనందాన్ని ఎవరు పొందుతున్నారో 23వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి 23వ శ్లోకం చదువుకుందాం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. శక్నోతి ఇహ ఏవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః. ఈ శ్లోకంలో పదాల యొక్క అర్థాలు ముందు తెలుసుకుందాం. ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటే శరీరాన్ని విడిచిపెట్టే వరకు, కామక్రోధ ఉద్భవం వేగం కామక్రోధాల వల్ల కలిగే ఉద్వేగాన్ని, శక్నోతి ఇహ ఏవ యః సోఢుం తాను జీవించి ఉండగానే ఓర్చుకోవడానికి సమర్థుడో, సహ యుక్తః సహ సుఖీ నరః అటువంటి మానవుడే పరమాత్మతో యోగాన్ని లేక ఏకత్వాన్ని పొందుతున్నాడు. అతడే యుక్తుడు, అతడే నిజమైన సమత్వ నిష్టని సుఖాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఎవడైతే ఈ శరీరము రాలిపోయే ముందే కామక్రోధాల వేగాన్ని తట్టుకోగలుగుతాడో అతడే నిజమైన సుఖాన్ని పొందుతున్నాడని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు కర్మ సన్యాస యోగం ఎప్పుడు పరిపక్వం అవుతుందో చెప్తున్నారు. అంటే ఒక కర్మయోగి కర్మయోగంలో దృఢంగా నిలిచి జ్ఞాననిష్ఠుడై సమత్వ నిష్టను పొంది చివరకు మోక్షాన్ని ఎలా పొందుతాడో చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు ఎవరైనా సమత్వ నిష్టను పొందాలంటే ముందు కామక్రోధాలను జయించాలని చెప్తున్నారు. ఇదే చాలా కష్టమైన అంశం అని నొక్కి చెప్తున్నారు. కామక్రోధాలను జయించకపోతే సాధకులకు చాలా ప్రమాదాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. అసలు కామక్రోధాల గురించి కొంచెం తెలుసుకుందాం. సుఖాల కోసం అంటే ఇష్టమైన వాటి కోసం వెంపర్లాడడమే కామం అంటే. దానికి వ్యతిరేకమైన అనుభవాలు కలిగితే అవి కోపానికి దారితీస్తాయి. కోపం మరీ ఎక్కువైతే అది క్రోధంగా మారుతుంది. క్రోధం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు. ఈ రెండిటి వల్ల మానవుడి మనసులో ఉద్వేగం ఏర్పడుతుంది. కామక్రోధాల వల్ల తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే మనసులో ఈ భావోద్వేగాలు వచ్చినప్పుడు మానవులు వారి వివేక బుద్ధితో నిగ్రహించుకోగలిగితే చాలా వరకు వారు చాలా ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ఈ విధమైన వివేకముతో కామక్రోధాలను ఓర్చుకుని జయించిన వారు ఆధ్యాత్మిక మార్గంలో విజయం పొందుతారు. ఇంకా అయితే ఈ కామక్రోధాలను శరీరము దృఢంగా ఉన్నప్పటి నుండే నిగ్రహించి జయించాలి. శరీర పటుత్వం తగ్గాక చేత కాక కామక్రోధాలను తగ్గించుకోవడం అంటే నిగ్రహించడం అనరు. వాటిని ప్రయత్నపూర్వకంగా శరీరము బలంగా ఉన్నప్పుడే నిగ్రహించాలి. కర్మయోగాన్ని నిష్కామంగా ఆచరించడం అలవాటు చేసుకుంటే
కామాన్ని, దాని వెనకే వచ్చే క్రోధాన్ని జయించడం అంత కష్టం కాదు. మానవుడికి పరమాత్మ వివేక బుద్ధి ఇచ్చాడు. తన సస్వరూపము తెలుసుకొని పరమాత్మతో ఏకస్థితి పొందడానికి ఈ జన్మ ఉత్తమమైనది. ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. శరీరము వదిలేశాక ఇవన్నీ చెయ్యగలమో లేదో తెలీదు కాబట్టి మానవ శరీరం ఉన్నప్పుడే కర్మయోగాన్ని చక్కగా ఆచరిస్తూ తన గురించి, ఆత్మ పరమాత్మ గురించి విచారణ చేస్తూ తన అంతిమ లక్ష్యమైన పరమాత్మను పొందడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా కామక్రోధాలను జయించిన కర్మయోగి జ్ఞాననిష్టను పొంది పరమాత్మ తత్వంలో నిలకడ సాధించి క్రమంగా బ్రహ్మస్థితిని పొందుతాడని భగవానుడు చెప్తున్నారు. అందుకే జ్ఞాననిష్ట తద్వారా మోక్షము పొందాలనుకునేవారు ప్రప్రథమంగా కామక్రోధాలను జయించాలని సూచిస్తున్నారు. 3వ అధ్యాయం 36వ శ్లోకంలో కూడా భగవానుడు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారికి రజోగుణం నుండి ఉత్పన్నమయ్యే కామక్రోధాలు అతి పెద్ద శత్రువులని చెప్పారు. ఇవి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని ఆశ్రయించుకొని ఉంటాయని చెప్పారు. ఈ విషయాలు ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ కామక్రోధాలను జయించగలగాలి. మోక్షకాంక్ష కలిగిన అర్జునుడిని ముందు నిష్కామ కర్మ యోగాన్ని ఆచరిస్తూ కామక్రోధాలను జయించి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా జ్ఞాననిష్టను పొంది క్రమంగా బ్రహ్మస్థితిని పొందమని భగవానుడు బోధిస్తున్నారు. 24వ శ్లోకంలో ఆత్మయందే సుఖాన్ని పొందే కర్మయోగికి ఈ జన్మలోనే మోక్షం లభిస్తుందని చెప్తున్నారు. ఒకసారి 24వ శ్లోకం చదువుకుందాం. योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति। योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति। ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాం. యః అంతః సుఖాః అంతః ఆరామః తథా అంతః జ్యోతిః ఏవ యః సః యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పదాలని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. యః అంతః సుఖాః అంతః ఆరామః, ఎవడైతే ఆత్మయందే సుఖిస్తాడో, ఆత్మయందే ఉల్లాసం పొందుతాడో, తథా అంతః జ్యోతిః ఏవ యః, అలాగే ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని వెలుగుగా కలిగి ప్రకాశిస్తూ ఉంటాడో, ఇక్కడ అంతః అంటే ఆత్మ అంటే తనలో ఉన్న చైతన్యము అని అర్థము. సహ యోగి, అటువంటి జ్ఞానయోగి బ్రహ్మభూత, ఈ జన్మలోనే అంటే జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు, బ్రహ్మస్వరూపుడై పోతున్నాడు అని చెప్తున్నారు. బ్రహ్మభూత అంటే ఈ జన్మలోనే అంటే ఇక్కడ జన్మించి ఇంకా జీవించి ఉండంగానే బ్రహ్మస్వరూపుడై పోతున్నాడు. బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మస్వరూపమైన ఆనందాన్ని అంటే మోక్షాన్ని అధిగచ్చతి, పొందుతున్నాడు అని చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఎవడైతే బాహ్య విషయాల మీద ఆరాటం వదిలి ఆత్మయందే సుఖిస్తాడో, ఆత్మయందే ఉల్లాసం పొందుతాడో, ఆత్మే తానై ఉన్నాడో, అటువంటి యోగి జీవించి ఉండగానే బ్రహ్మమైపోతాడు. తానే బ్రహ్మమును అనే అనుభవం కలుగుతుంది. తనలో ఉన్న ఆత్మను జ్యోతి రూపంలో వెలుగుగా దర్శించి బ్రహ్మస్వరూపమైన ఆనందాన్ని పొందుతాడు. ముందు శ్లోకంలో చెప్పినట్టు ఎవరైతే కర్మయోగాన్ని చక్కగా ఆచరిస్తూ కామక్రోధాల నుండి ఉత్పన్నమయ్యే ఉద్వేగాన్ని తట్టుకుని వాటిని జయిస్తాడో, అతడికి బాహ్య విషయాల మీద ఆసక్తి తగ్గిపోయి పరమాత్మపై దృష్టి సాగించగలడు. ఈ విధంగా జ్ఞాననిష్టను పొందగలుగుతాడు. జ్ఞాననిష్టలో ఉన్నత స్థాయికి చేరిన కర్మయోగి యొక్క సుఖం బాహ్య విషయాల మీద ఆధారపడి ఉండదు.
తనలో ఉన్న ఆత్మ చైతన్యమే అంతటా ఉందని తెలుసుకున్న కర్మయోగి అన్నింటిలో ఆత్మనే దర్శిస్తాడు. అట్లా ప్రాపంచిక విషయాలను, వాటి నుండి వచ్చే సుఖాలను త్యజించి ఆత్మయందే నిశ్చలంగా ఉంటాడు. ఆత్మయందే సుఖిస్తాడు. ఇదే ఉత్తమమైన సుఖమని భావిస్తాడు. బాహ్య విషయాల నుండి వచ్చే సుఖాలలో ఉల్లాసము, ఆనందము పొందడు. అవి తాత్కాలికమని తెలుసు కాబట్టి ఆత్మలోనే ఉల్లాసము, ఆనందము పొందుతాడు. ఇటువంటి కర్మయోగి పొందిన ఆత్మజ్ఞానంతో అజ్ఞానము పోగొట్టుకుని ప్రకాశిస్తూ ఉంటాడు. తనలోనే ఉన్న ఆత్మను వెలుగుగా దర్శిస్తాడు. అంతః జ్యోతిః అంటే తనలో ఉన్న ఆత్మను జ్యోతి రూపంలో చూసి దాని అందే రమిస్తూ ఉంటాడు. దీన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఈ అనుభవం ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. 2వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్పినట్టు ఆత్మను అనుభవించిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యంగా వర్ణిస్తారు, వినేవాళ్ళు కూడా ఆశ్చర్యంగా వింటారు. ఈ విధంగా పరమాత్మను తన ఆత్మయందు అనుభవంలోకి తెచ్చుకున్న కర్మయోగి పరమాత్మతో ఏకత్వ స్థితిలో ఉంటాడు. పరమాత్మ యొక్క అన్ని లక్షణాలను అతడు సహజంగా పొందుతాడు. అతడికి పరమాత్మకి తేడా లేదని అహం బ్రహ్మాస్మి స్థితికి చేరతాడు. జీవించి ఉండగానే బ్రహ్మస్వరూపుడైపోతాడు. బ్రహ్మానందాన్ని ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాడు. అంటే ఈ లోకంలోనే అఖండమైన ఆనందాన్ని పొందుతాడని బ్రహ్మ నిర్వాణం అనే పదంతో చెప్తున్నారు. నిర్వాణం అంటే సర్వ దుఃఖాతీత స్థితి అని అర్థము. ఎప్పుడో శరీరం పడిపోయాక వచ్చేది కాదు మోక్షము. ఈ విధంగా జ్ఞాననిష్టను పొందిన కర్మయోగి ఇక్కడే ఈ లోకంలోనే జీవించి ఉండగానే ఆ మోక్షానందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడని చెప్తున్నారు. ప్రారబ్ధవశాత్తు జీవించి ఉన్న ఈ ప్రాపంచిక విషయాలకు, వ్యవహారాలకు అతీతంగా ఉంటాడు. కర్మయోగము ద్వారా చిత్తశుద్ధిని, తద్వారా జ్ఞాననిష్టని, తద్వారా జీవన్ముక్తిత్వము, మోక్షము పొందుతున్న కర్మయోగి సాంఖ్యయోగి పొందే స్థితిని పొందుతున్నాడని భగవానుడు అర్జునుడికి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అర్జునుడికి కర్మయోగమే సరైనదని నొక్కి చెప్తున్నారు. ఇంకా 25, 26వ శ్లోకాలలో భగవానుడు జ్ఞాననిష్ట కలిగి మోక్షాన్ని పొందుతున్న ఋషుల యొక్క లక్షణాలు చెప్తున్నారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒక్కసారి ఈ 2 శ్లోకాలను చదువుకుని ముగించుకుందాం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః యోऽन्तः సుఖోऽन्तరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం.